నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో వచ్చే 90 రోజుల్లో అంటే వచ్చే 3 నెలల్లో మీకు లైఫ్ ఎలా మారిపోతుంది, మీ లైఫ్లోకి ఎవరు లేకపోతే ఏది వస్తుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉండి ఉండొచ్చు, అందుకనే మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు. కార్డ్స్ ప్రకారంగా నేను పైల్ సెలెక్షన్ చేసుకోలేను అనుకుంటే డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ ఇస్తాను. సో మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ దాంట్లో మీకు ఏదో మెసేజ్ దాగి ఉంది, అందుకనే మీకు ఈ సమయంలో ఈ వీడియో కనిపిస్తుంది అని అర్థం అనమాట. సో మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. మనమైతే అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం వచ్చే 3 మంత్స్లో మీకున్న బిగ్ బ్లెస్సింగ్స్ ఏంటి, ఈ బ్లెస్సింగ్స్ ఏ రూపంలో మనకి రావచ్చు. సో ఫస్ట్ మనం గైడెన్స్ తీసుకుందాం. ఈ 3 మంత్స్లో మన లైఫ్లో ఎలాంటి మిరాకిల్స్ జరగచ్చు, ఎవరు రావచ్చు, లేకపోతే మన లైఫ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు, ఇవి చూద్దాము. తర్వాత టారో ద్వారా చూద్దాము ఇన్ పర్టిక్యులర్ మనకి ఏం తెలుస్తుంది అనేది. సో 3 మంత్స్లో ఎలాంటి అబండెన్స్, ఎలాంటి బ్లెస్సింగ్స్ చూడబోతున్నారు పైల్ నెంబర్ 1 వాళ్ళు. సెక్షువల్ విజ్డమ్, స్టాండ్ యువర్ గ్రౌండ్, ఎటర్నల్ లవ్ అండ్ టాప్ ఆఫ్ ద డెక్లో మనకి సేక్రెడ్ మ్యారేజ్. సో మీరు ఒకవేళ సింగిల్స్ అయ్యండి, మీరు పెళ్ళి లేకపోతే లైఫ్ పార్ట్నర్, ఒక కమిట్మెంట్, ఒక రిలేషన్షిప్లో కమిట్మెంట్ కోరుకుంటుంటే మీరు నెక్స్ట్ 3 మంత్స్లో ఆ కమిట్మెంట్ చూడబోతున్నారు. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, మీకు లైఫ్లో మ్యారేజ్లో మీరు అనుకున్నంత ప్రోగ్రెస్ లేకపోతే మీరు ఆ ప్రోగ్రెస్ చూస్తున్నారు. మీకు ప్రేమ అనేది ఇట్స్ జస్ట్ నాట్ ఫిజికల్. సో మనకి ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ మన కోసం ఒకరు నిలబడాలి అని కోరుకుంటుంటే ఆ విధంగా మీకోసం నిలబడే వ్యక్తి మీ లైఫ్లోకి వస్తున్నారనమాట. అండ్ కొన్ని పరిస్థితులు వస్తాయి ఎక్కడ మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న దాన్ని నిర్భయంగా, నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా వ్యక్తపరచగలిగే స్థితిలో ఉండేలాగా కొన్ని పరిస్థితులను మిమ్మల్ని ఉంచవచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా మీరు స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఏదైనా నచ్చింది, ఆ నచ్చింది అనేది మీరు ఖచ్చితంగా చెప్పగలగాలి. లేదు మీరు ఏదైనా అనుకుంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా వ్యక్తపరచగలగాలి. మీరు అలా ఖచ్చితంగా వ్యక్తపరిచి మీరు ఖచ్చితంగా దానికోసం నిలబడితేనే దాన్ని మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లేకపోతే దాన్ని కోల్పోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఒక వ్యక్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, డబ్బులు కావచ్చు, లేకపోతే ఏదన్నా కావచ్చు, దేంట్లో అయినా కానీ మీరు హానెస్ట్గా మీరు అనుకున్న దాన్ని మీరు దానికోసం మీరు నిలబడగలిగితే మీ లైఫ్లోకి మీరు కోరుకున్న విధంగా సంతోషం కానీ, అబండెన్స్ కానీ, హ్యాపీనెస్ కానీ ఇవన్నీ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. వచ్చే 3 నెలల్లో మీ లవ్ లైఫ్, మీ మ్యారేజ్, మీ ఫ్యామిలీలో మీ బాండ్ ఇవన్నీ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం టారో ద్వారా చూద్దాం మనకి ఇంకా ఏం మెసేజెస్ వస్తున్నాయో పైల్ నెంబర్ 1 వాళ్ళకి. ఈ మెసేజెస్ క్రిస్ప్గా ఉంటాయి, షార్ట్ వీడియో అవుతుంది ఇది. ఎందుకు అంటే మనం గ్లిమ్స్ అంటారు కదా, మనకి జరిగే ఇంపార్టెంట్ థింగ్స్ నెక్స్ట్ 3 మంత్స్లో ఏది మనకి చాలా అంటే ఇది మనకు ఖచ్చితంగా మన లైఫ్లోకి రావాలి అని చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా. సో మనం అవే చూస్తున్నాము. అలా మన లైఫ్లోకి ఎవరు ఇంపార్టెంట్ పీపుల్ రాబోతున్నారో కూడా చూస్తున్నాము. సో టారో ద్వారా మనకి ఏం తెలుస్తుందో ఇప్పుడు చూద్దాం మనం. 7 ఆఫ్ వాండ్స్, ఈ స్టాండ్ యువర్ గ్రౌండ్కి 7 ఆఫ్ వాండ్స్ మ్యాచ్ అవుతుంది మనకి. సెల్ఫ్ డిఫెన్స్ కానీ మనకి అంటే సెల్ఫ్ డిఫెన్స్ ఎప్పుడు వస్తుంది, ఎవరన్నా మనకు అగెన్స్ట్గా మాట్లాడుతున్నప్పుడు మనం దానికోసం పోరాడి గెలుచుకోవాలి కదా. సో ఆ పోరాటం అనేది జరుగుతుంది. మేబీ మీరు ప్రేమించుంటారు, మీరు ప్రేమించిన వ్యక్తి కోసం మీరు ఇంట్లో గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు. సో అండ్ ఏదైనా ఒక కాంపిటీషన్ లైక్
మీ జాబ్లో కావచ్చు, వర్క్ ప్లేస్లో కావచ్చు, మీరు ఇంకొకరితో కంపీట్ అవుతుండొచ్చు అనమాట. అంటే మీకు ఇంకొకరు ఎవరో కాంపిటీషన్ ఉన్నారు, వాళ్ళతో మీరు పోరాడి నెగ్గాల్సిన స్థితిలో ఉండింటారు. సో ఇక్కడ ఏంటంటే మీ పోరాటాన్ని మీరు గట్టిగా, మీ వాయిస్ని మీరు వినిపించాలి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని గట్టిగా మీరు వినిపించాల్సి ఉంటుంది. ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో క్వీన్ ఆఫ్ సోర్డ్స్కి అస్సలు ఎమోషన్స్ ఉండవు, ఆమెకు అసలు ఎమోషన్సే ఉండవు. ఆమె లాజిక్గా ఆలోచిస్తుంది, లాజికల్ మైండ్కి ఆమె పని పెడుతుంది. సో ప్రాక్టికల్గా ఉంటుంది, ఏదైనా అనుకునిందంటే దాన్ని సాధిస్తుంది, దాన్ని సాధించేంత వరకు ఆమె ఊరుకోదు. సో ఆ విధంగా మీరు నెక్స్ట్ 3 monthsలో మీరు చాలా ప్రాక్టికల్గా, లాజికల్గా, ఎమోషనల్ లెస్గా మీరు ఆలోచించబోతున్నారు. మీరు అనుకున్న దాన్ని మీరు పొందాలని మీరు చాలా కోరుకుంటున్నారు. కొంతమందికి జాబ్స్, ఆ జాబ్ పైన ఉన్న ప్యాషన్తో మీరు ఎలా అయినా కానీ దాన్ని తెచ్చుకోవాలని చెప్పి మీరు దానికోసం చాలా పోరాడతారు. అండ్ మైండ్కి చాలా పని ఉంటుంది, వచ్చే 3 నెలల్లో మైండ్కి చాలా పని ఉంటుంది. సో మైండ్ని మీరు ఎంత షార్ప్గా పెట్టుకొని, మీరు ఎంత స్మార్ట్గా ఆలోచించగలిగితే మీరు అంత మంచిగా ఎదగగలుగుతారనమాట. సోర్డ్స్ అంటేనే మనకి మైండ్ గురించి మాట్లాడుతుంది. సో మనకి వాండ్స్ వచ్చి ప్యాషన్, ఎనర్జీస్ గురించి, క్రియేటివిటీ గురించి, దీని గురించి చెప్తారనమాట. సో మీరు బలమైన బుద్ధి, బలమైన తెలివి, బలమైన బుర్రని పెట్టుకున్నారంటే మీరు అనుకున్న దాంట్లో మీకు విజయం ఖచ్చితంగా దక్కుతుంది. ఖచ్చితంగా కొంతమందికి జాబ్ రిలేటెడ్గా ప్రమోషన్స్ ఉన్నాయి. మీరు కొన్ని చారిటీస్ కూడా చేస్తారు. చూడండి, ఇక్కడ ఒక అతను ఇంకొక అతనికి డబ్బులు ఇస్తున్నారు. అండ్ సో 6 of Pentacles అంటే గివ్ అండ్ టేక్, ఇచ్చిపుచ్చుకోవడం అనమాట. కొంతమందికి ఏదో దీర్ఘకాలం పెండింగ్లో ఉన్న పనులు కంప్లీట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం అన్నాను కదా, ఇక్కడ చూడండి ఇతనికి కొంచెం ఏదో దానం చేస్తున్నారు. సో అలా మాదిరి మీరు చారిటీ చేయొచ్చు. సో చారిటీ చేసిన దానివల్ల కూడా మీరు అనుకున్న దాన్ని మీరు అనుకున్నట్లు మీరు నెరవేర్చుకోవడానికి, అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక దానం ఇచ్చినాము అంటే ఆ దానం వెనకాల మనం ఏదో ఒక కోరిక, సంకల్పం ఒకటి ఉంటుంది. సో ఇది జరిగితే నేను ఇలా ఇస్తానో, లేకపోతే ఇది ఇచ్చి నేను నా మనసులో ఉన్న కోరికను ఫుల్ఫిల్ చేసుకుంటానో ఇట్లుంటుంది కదా. సో వచ్చే 3 నెలల్లో అలా మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక తీరడానికి మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయడం కానీ, లేదు మీరు ఏదైనా దానం చేయడం కానీ, ఇలాంటివి జరిగేదానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనకు వస్తున్న కార్డ్ పేజ్ ఆఫ్ వాండ్స్. సో వాండ్స్ అంటేనే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఒకరిని ప్రేమిస్తాము కానీ ఆ ప్రేమించేటప్పుడు తొందరగా బోర్ ఫీల్ అయిపోతారు. అంటే కొంతమందికి ఏంటంటే నన్ను ఇష్టపడాలి, లేకపోతే నేను ఎవరినన్నా ఇష్టపడాలి, ఇట్లాంటి ఫీలింగ్స్ కొన్ని ఉంటాయి. ఆ ఫీలింగ్స్ ఏంటంటే తొందరగా దాంట్లో బోర్డమ్ వచ్చేస్తుంది. సో పేజ్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే తొందరగా ఏదో జరిపించాలి, జరిగిపోవాలి, అయిపోవాలి. ఎందుకంటే అవి యూత్ఫుల్ ఎనర్జీస్ అనమాట. ఇక్కడ ఇతనికి 25 years, దానికన్నా తక్కువ ఏజ్ ఉన్న పీపుల్ అనమాట. సో వాళ్ళల్లో ఎట్లుంటారు, వాళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు. వాళ్ళకి ఏదైనా కానీ తొందరగా జరిగిపోవాలి, ఏదైనా తొందరగా దక్కించుకోవాలని చూస్తారు. సో ఇక్కడ మీరు గుడ్ న్యూస్ వినడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. మీరు చేస్తున్న పనికి మీరు తొందరగా ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు. సో దానికోసం కూడా ఇక్కడ పోరాటం జరుగుతుంది. సో ఫైనల్గా మనకు వస్తున్న కార్డ్ ఏంటంటే 9 of Cups, బ్యూటిఫుల్ విషెస్ కమింగ్ ట్రూ. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ నెరవేరబోతున్నాయంట. మీరు ఆ అబండెన్స్ క్రియేట్ అవుతుంది, మంచి హెల్త్లోకి రాబోతున్నారు. అంటే ఫిట్నెస్ కానీ, మీరు ఏదన్నా హెల్త్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఓవర్కమ్ అవుతున్నారు. అబండెన్స్, సంపదని, సమృద్ధిని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏది చేసినా కానీ దాంట్లో ఆ సమృద్ధి అనేది ఉంది. ఇక్కడ ఎటర్నల్ లవ్ వచ్చింది కాబట్టి, ఎటర్నల్ లవ్ మనకి ఎవరి నుంచి వస్తుంది, డివైన్ నుంచి ఎటర్నల్ లవ్ వస్తుంది. సో మనకి మీ స్పిరిట్ గైడ్స్ కావచ్చు, ఏంజల్స్ కావచ్చు, వాళ్ళు కూడా మీ సక్సెస్ని కోరుకుంటున్నారు. అందుకనే మిమ్మల్ని పుష్కలంగా బ్లెస్ చేయడానికి చూస్తున్నారనమాట. ఇది వరకు మీరు ఏదన్నా నష్టాల్ని చూసున్నా కానీ, ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉన్నా కానీ, లేదు ఏదైనా కోల్పోయి నింటే ఈ 3 నెలల్లో మీరు మంచి రిలేషన్షిప్స్లోకి రావడం కానీ, మంచి రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేయడం కానీ, ఆ నష్టాన్ని లాభం కింద మార్చుకోవడం కానీ, మీరు అనుకున్న దానిపైన మీరు పోరాటం సాగించడం కానీ
మీరు కావాల్సిన దాన్ని మీరు పొందడం కానీ మీకు ఆ ప్రొటెక్షన్ ఇవన్నీ లభిస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ 3 monthsలో మీకు లైఫ్ ఒక విధంగా మారుతుంది. యాజ్ వెల్ యాజ్ మీ పైన మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, మీరు బలంగా నిలబడుకోగలుగుతారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, తొందరపాటుగా నిర్ణయాలు మటుకు తీసుకోకండి. ఏదన్నా దేనిపైన కానీ తొందరపడిపోకండి. కొంచెం ఆలోచించి మీరు ఎప్పుడైతే అడుగులు వేస్తారో అప్పుడు మీకు ఇంకా ఎక్కువ లాభం రావడానికి హై ఛాన్సెస్ ఉంది. మీరు ఇఫ్ యు ఆర్ యంగ్, ఇక్కడ నేను చెప్పినట్లు 25 సంవత్సరాలు ఇలా ఉండి మీరు మీ జాబ్లో కావచ్చు, లేదు మ్యారేజ్ ఇలాంటి థాట్స్ ఉంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో సీక్రెట్ మ్యారేజ్ వచ్చింది కాబట్టి కొంతమందికి మ్యారేజ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇష్టపడే వ్యక్తి, మీరు కొన్ని క్వాలిటీస్ అనుకొని ఉంటారు కదా, సో అలాంటి క్వాలిటీస్తో మీ లైఫ్లోకి మనుషులు రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఏదైతే దీర్ఘకాలం నుంచి పోరాటం కొనసాగిస్తున్నారో ఆ పోరాటానికి ఫలితం అయితే మీకు దక్కుతుంది. ఫర్ దట్ యూ హ్యావ్ టు స్టాండ్ యువర్ గ్రౌండ్. అండ్ మీరు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇంతకుముందు చాలా ఎమోషనల్గా ఉంటే ఇప్పుడు ఎమోషన్స్ని పక్కకు పెట్టేసి లాజికల్గా ప్రాక్టికల్గా థింక్ చేసి మీరు థింగ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు, థింగ్స్ని కంప్లీట్ చేస్తున్నారు. తద్వారా మీ విషెస్ ఫుల్ఫిల్ అవుతున్నాయి, మీకు ప్రమోషన్స్ వస్తున్నాయి. మీకు ఇచ్చిపుచ్చుకోవడాలు అవే చెప్పా కదా, ఇంతకుముందు మీకు ఎవరైనా ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే అది మీకు 3 నెలల్లో వచ్చేస్తుంది, లేదు మీరు ఎవరికైనా ఇవ్వాల్సింది ఉంటే అది మీరు ఇచ్చేస్తున్నారు. సో ఆ విధంగా మీకు ఏంటంటే ఆ డివైన్ నుంచి ఎటర్నల్ లవ్ని కూడా మీరు పొందుతున్నారు. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. నెక్స్ట్ 3 monthsలో మీరు ఈ బ్యూటిఫుల్ చేంజ్ మీ లైఫ్లో చూడొచ్చు. సో ఇది చూడడానికి మనం ఏం చేయాలి అనేది కూడా మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనం చూస్తే సరిపోదు, దానికి మనం చేయాల్సింది కూడా మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ మనం పెట్టాలి. మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ మీరు పెట్టండి, మీరు ఖచ్చితంగా ఇలాంటి చేంజెస్ చూడొచ్చు. జస్ట్ చేంజ్, ఒక మార్పు అనుకోవద్దండి, బ్యూటిఫుల్ చేంజ్, చాలా అందమైన మార్పులు నా జీవితంలో వస్తున్నాయి అని కోరుకోండి. ఈ అందమైన మార్పులు మీ జీవితంలోకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కానీ రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం పైల్ 2 వాళ్ళకి వచ్చే 3 నెలల్లో 90 రోజుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు వస్తున్నాయి, ఎవరు లేక ఏది లైఫ్లోకి వచ్చి మీ లైఫ్ని ఇంకొంచెం బ్యూటిఫుల్గా, హ్యాపీగా, బ్లెస్డ్ ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. సో పైల్ నెంబర్ 1 అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. సో మీరు ఒకవేళ కానీ పైల్ నెంబర్ 1కి కూడా అట్రాక్ట్ అయినంటే మీరు హ్యాపీగా పైల్ నెంబర్ 1ని కూడా చూడొచ్చు. ఎందుకంటే దాంట్లో మనకి బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ వచ్చినాయి. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి కూడా ఆ విధంగానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రేవ్ స్పిరిట్. సో బ్రేవ్ స్పిరిట్, కైండ్నెస్ అండ్ నర్చరింగ్. ఇది మదర్ కార్డ్, ఎంప్రెస్ కార్డ్ టారోలో, ఆ కార్డ్తో ఇది మ్యాచ్ అవుతుంది. కైండ్నెస్ అండ్ నర్చరింగ్. లేకపోతే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్తో మ్యాచ్ అవుతుంది. ఫేస్ యువర్ షాడో. బ్యూటిఫుల్ కార్డ్స్ వచ్చినాయి. ఇక్కడ మీకు ఏం చెప్తున్నారంటే టాప్ ఆఫ్ ద డెక్లో వాచ్ యువర్ వర్డ్స్. వచ్చే 3 నెలల్లో మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంటున్నారు, మనం యూజ్ చేస్తున్న వర్డ్స్ ఏంటి, ఆ వర్డ్స్ ఆ సిచ్యువేషన్కి ఎంత అప్రోప్రియేట్గా ఉన్నాయి. సో ఇవన్నీ మీరు కొంచెం గమనించుకొని మాట్లాడాల్సి ఉంటుంది. మీరు చాలా ధైర్యవంతులు. మీరు ధైర్యవంతులు కాబట్టి మీరు ఏం మాట్లాడినా చెల్లిపోతుంది అంటే అట్లా కుదరదు. కొన్ని సందర్భాలు వస్తాయి, అక్కడ మనకి ఎంత ధైర్యం ఉన్నా కానీ మనం మాట్లాడే మాటల వల్ల మనం ఆపదలో పడేదానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో వచ్చే 3 నెలల్లో మీరు ధైర్యంగానే ఉండండి, కానీ మీరు మాట్లాడుతున్న మాటలపైన కొంచెం ఆలోచించి ఏం మాట్లాడుతున్నామో అనే దానిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మీరు ఎంత ఓపిక్గా, ఎంత ప్రేమగా, ఎంత కైండ్గా, ఎంత లైక్ ఎంపాథెటిక్గా ఉంటారో మీరు అంత ప్రేమని రివర్స్లో పొందగలుగుతారు. ఇక్కడ ఒక కార్డ్తో ఒక కార్డ్ ఎంత బాగా మ్యాచ్ అయిందో చూద్దాము. చూడండి, వాచ్ యువర్ వర్డ్స్ అంటారు, బ్రేవ్ స్పిరిట్ అంటున్నారు, ఫేస్ యువర్ షాడో అంటున్నారు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ థ్రోట్ చక్రాని, హార్ట్ చక్రాని, క్రౌన్ చక్రాని, థర్డ్ ఐ చక్రాని హైలైట్ చేస్తున్నారు. నాకు ఈ చక్రాస్ కనిపిస్తున్నాయి. చూడండి, హార్ట్ చక్ర మనస్ఫూర్తిగా మనం కొంతమందిని ఇష్టపడతాము, వాళ్ళ ఇష్టం కాబట్టి మనం ఏంటంటే వాళ్ళకి ఏదో మంచి చేయాలని చెప్పి తాపత్రయంతో మనం వాళ్ళకి సపోర్ట్ చేసి ఏదైనా సిచ్యువేషన్స్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. కానీ మనం ఏదైతే సపోర్ట్ చేస్తున్నామో దానికి వాళ్ళు నిజంగానే అర్హులా,
ఒక్కొక్కసారి మనకి వాళ్ళు ఇష్టం ఉండి ఉంటుంది, కానీ వాళ్ళు తప్పు చేసి ఉంటారు. ఎదుటి వ్యక్తి కరెక్ట్ అయిన ఉండొచ్చు, మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు. తప్పు చేస్తున్న వాళ్ళని కూడా మనం వెనకేసుకొని వస్తే మన రెప్యుటేషన్ ఏమవుతుంది? మీరు ఎంత బ్రేవ్ స్పిరిట్ అయినా కానీ ఒకసారి మనం కరెక్ట్ వ్యక్తిని సపోర్ట్ చేయకపోయిన దానివల్ల మన రెప్యుటేషన్ కూడా పడిపోతుంది కదా. సో వచ్చే 3 నెలల్లో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, ఎవరి కోసం నిలబడుతున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు, దానిపైన మీరు కొంచెం ఆలోచించి ఆచితూచి అడుగులు వేయండి. ఫేస్ యువర్ షాడో అంటే అర్థం ఏంటి అంటే, మనలో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరిలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో ఏదైతే మన నెగిటివ్ సైడ్ ఉందో, నెగిటివ్ ఆస్పెక్ట్ ఉందో, దేనివల్ల అయితే మనం కొంచెం నష్టపోతున్నామో, దేనివల్ల అయితే మన వల్ల ఇతరులు బాధపడుతున్నారో వాటిని కంట్రోల్ చేసుకోవడానికి, వాటిని మార్చుకోవడానికి ట్రై చేయండి అంటున్నారు. వాటిని ఫస్ట్ మీరే గుర్తించండి. అలాంటివి మీరు గుర్తించి, దీనివల్ల కదా వాళ్ళు హర్ట్ అవుతున్నారు, దీనివల్ల కదా నేను నష్టపోతున్నాను, సో దీన్ని నేను కొంచెం మార్చుకోవాలి అని చెప్పి మీరు ఎప్పుడైతే ప్రయత్నిస్తారో ఈ 3 నెలల్లో మీ ప్రయత్నానికి తగిన ఫలితం కూడా వస్తుంది అని చెప్తున్నారు. సో మీరు ఎంత కైండ్గా ఉండి, ఎంత నర్చరింగ్గా అంటే ఎంపథెటిక్గా, అంటే ఎదుటి వాళ్ళు అరే మనం ఈ ఒకరు మనల్ని ఈ మాట అంటే మనం తీసుకోగలుగుతామా, అలాంటప్పుడు మనం ఈ మాట వీళ్ళని అంటే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు. సో ఆ విధంగా అంటే ఆ ఎంపతి అనేది అవసరము. ప్లస్ మనం ఎవరికి ఫీడ్ చేస్తున్నాము, ఏం ఫీడ్ చేస్తున్నాము, అంటే మనం ఎవరికి ఏమి ఇస్తున్నాము, వాళ్ళకి ఇచ్చిన దానివల్ల మనం ఏం పొందుతున్నాము. సో ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. అంటే మీరు రాంగ్ పీపుల్తో మీరు ఫ్రెండ్షిప్ చేసి, రాంగ్ పీపుల్ని మీరు సపోర్ట్ చేసి, రాంగ్ పీపుల్కి మీరు గైడెన్స్ ఇచ్చి, రాంగ్ పీపుల్తో మీరు ఏదైనా చేస్తే అది మనకి ఉల్టా వస్తుంది. లైక్ అంటే దానివల్ల మనకి చెడే ఇదవుతుంది. మనం ఒక రాంగ్ పర్సన్తో మనం ఎంత ప్రేమగా ఉండి వాళ్ళని ఎంత మార్చాలని చూసినా కానీ వాళ్ళ బుద్ధి మారాలి అని లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎప్పుడు తప్పే చేస్తారు, లేకపోతే వాళ్ళు ఎప్పుడు నెగటివ్గానే థింక్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, మీ ఎనర్జీని కూడా మీరు పొల్యూట్ చేసుకుంటున్నారు, మీ ఆరా కూడా డిస్టర్బ్ అవుతుంది. మీ ఆరా డిస్టర్బ్ అవ్వకుండా మీరేంటంటే కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. మీరు చేస్తున్న పనులు కావచ్చు, మీ పనుల వల్ల ఇతరులు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, లేకపోతే ఏ విధంగా నష్టపోతున్నారు, లేకపోతే లాభపడుతున్నారు, వీటన్నిటిని కూడా కొంచెం గమనించుకోండి. కొంచెం ప్రేమగా ఉండండి, కొంచెం సహనంతో ఉండండి, కొంచెం కైండ్గా ఉండండి, కొంచెం నర్చరింగ్గా. అంటే మంచిని నర్చర్ చేయాలి, మంచిని ఇంకొంచెం పెంపొందించాలి, చెడుని క్రబ్ చేయాలి, చెడుని మనం తగ్గించుకోవాలి. సో అట్లా చెప్తున్నారనమాట. మంచిని పెంపొందించుకోండి, చెడు ఏదన్నా ఉంటే ఫేస్ యువర్ షాడో, చెడు ఏదన్నా ఉంటే దాన్ని ఏ విధంగా అధిగమించాలి అనే దానిపైన మీరు దృష్టి పెట్టండి అంటున్నారనమాట. టారో ద్వారా మనకి ఏం మెసేజెస్ వస్తున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. సో మీరు బ్రేవ్ స్పిరిట్ కాబట్టే మీకు ఈ మెసేజెస్ ఇస్తున్నారు. మీరు ఈజీగా మీలో ఏమన్నా ఫ్లాస్ ఉంటే మీరు వాటిని అధిగమించగలుగుతారు. మీ హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర, క్రౌన్ చక్ర, వీటిని మీరు స్ట్రాంగ్ చేసుకోగలుగుతారు. అంటే ఏంటి, హార్ట్ చక్ర స్ట్రాంగ్ అయిందంటే మీరు ఎమోషనల్గా ఇంతకుముందు చాలా వీక్గా ఉంటే ఇప్పుడు స్ట్రాంగ్ అవుతారు. అండ్ థ్రోట్ చక్ర స్ట్రాంగ్ అయినప్పుడు ఏంటంటే మీరు మాట్లాడే మాటలు కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో దానివల్ల ఎదుటి వాళ్ళు చాలా బాగా ఇంప్రెస్ అవ్వడం కానీ, ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కానీ జరుగుతుంది. థర్డ్ ఐ చక్ర వల్ల మనకి ఏంటంటే మన ఇంట్యూషన్ పెరుగుతుంది. అండ్ క్రౌన్ చక్ర వల్ల మన హయ్యర్ సెల్ఫ్ నుంచి, స్పిరిట్ గైడ్స్ నుంచి, ఏంజల్స్ నుంచి మనం మంచి మంచి మెసేజెస్ని మనం రిసీవ్ చేసుకోగలుగుతాం, మనం అర్థం చేసుకోగలుగుతాం ఎందుకు ఇది ఇట్లా జరుగుతుంది అని చెప్పి. సో మీరు చక్రాస్ పైన కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలా చాలా మంచిది అని చెప్తున్నారు. సో అండ్ హెల్త్ కూడా మీకు ఇంప్రూవ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే నాకు ఇక్కడ హీలింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో మీరు మంచిగా హీల్ అవుతున్నారు. అండ్ మీరు ఏదైనా కోరుకుంటే దాన్ని మీరు తీర్చుకోగలుగుతారు, ఎందుకంటే బ్రేవ్ స్పిరిట్. ఇక్కడ చూడండి, మా బాండ్ ఆరోస్ పెట్టుకొని వేటకు వెళ్తుంది, అంటే ఏదో వేటాడబోతున్నారు, ఏదో వేటాడి మీరు గెలుచుకోబోతున్నారు. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు పొందబోతున్నారు అనే మెసేజ్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు టారో ద్వారా మనకి ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం. 10 ఆఫ్ వాండ్స్ వచ్చింది ఫస్ట్ కార్డు, సెకండ్ కార్డ్ వచ్చి హై ప్రీస్ట్, థర్డ్ కార్డ్ వచ్చి 4 ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ కప్స్. ఇక్కడ 2 పేజెస్ వచ్చినాయి. చాలా యంగ్ యూత్ఫుల్ ఎనర్జీస్ అనమాట. అంటే కొంతమంది కొంచెం ఏజ్ అయినా కానీ వాళ్ళలో యూత్ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి కదా, వాళ్ళని చిన్నగానే అనుకుంటా అంటారు అనమాట. వాళ్ళని అంత ఏజ్
వాళ్ళు ఫీల్ అవ్వరు. వాళ్ళు ఏంటంటే ఏం చేసినా కానీ చాలా హ్యాపీగా యూత్ఫుల్గా, అరే ఇంత ఏజ్ ఉన్నా కానీ వీళ్ళు చూడు అసలు ఎంత ఫిట్గా ఉన్నారు, ఇంత ఏజ్ ఉన్నా కానీ వీళ్ళు చూడు ఎంత బాగా కష్టపడుతున్నారు, ఇంత ఏజ్ ఉన్నా కానీ వీళ్ళు చూడు ఎంత బాగా చేస్తున్నారు, ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా. సో అలా ఫీల్ అవ్వడం కానీ, లేదు అంటే ఫినాన్షియల్గా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఫినాన్షియల్గా మీరు హ్యాపీగా ఉండాలంటే, మీకు ఆ ఫినాన్షియల్ హ్యాపీనెస్ ఉండాలి అంటే, మీరు సెక్యూర్డ్గా ఉండాలంటే అప్పుడు మీరు పొదుపు చేయడం కానీ, లేదు మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ చేస్తారు ఈ 3 monthsలో. సో ఇప్పుడు వరకు ఏదన్నా ఫినాన్షియల్ లాస్ ఉండి నష్టపోయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇలాంటివి ఉంటే, ఇప్పుడు ఏంటంటే ఈ వచ్చే 3 నెలల్లో మీరు ఫినాన్షియల్గా ఎలా గ్రో అవ్వాలి, ఫినాన్షియల్గా మీరు ఎలా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి, దానిపైన మీరు ఆలోచిస్తున్నారు. కొంతమందికి లిటరల్గా మ్యారేజ్ ఉంది, కొంతమందికి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ హై ప్రీస్ట్ వచ్చినారు. సో హై ప్రీస్ట్ వచ్చి మనకి హైరోఫాంట్ కార్డ్ అనమాట. మనకి మామూలుగా టారోలో ఏదైతే హైరోఫాంట్ ఉందో ఈ డెక్లో ఇది హై ప్రీస్ట్ కింద చూస్తున్నారనమాట. సో కొంతమందికి గవర్నమెంట్ జాబ్, కొంతమందికి మ్యారేజ్, టీచర్స్కి మంచి అభివృద్ధి ఉంటుంది. అండ్ మీరు ట్రెడిషన్ని ఫాలో అవుతారనమాట. అంటే పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే మనకి మంచివో మీరు అలాంటి పద్ధతుల్ని నెక్స్ట్ 3 monthsలో మీరు ఫాలో అవబోతున్నారు. ఏదైతే స్ట్రెస్ నిందో, ఎగ్జాషన్ ఎనర్జీస్, అబ్బా టైర్డ్ అయిపోయినాను, అబ్బా నాకు ఇంక ఓపిక లేదు, ఈ ప్రెషర్ని నేను తట్టుకోలేదు, అలాంటి ప్రెషర్ నుంచి మీరు బయటకు వస్తున్నారు. ఆ ప్రెషర్ నుంచి బయటకు వచ్చి మీరు ప్లెజర్ని పొందబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా, ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని సాధించడానికి ఏదైతే ఎంతూజియాజం మనకు కావాలో అది మీరు పొందబోతున్నారు. ఆల్రెడీ ఏదైతే స్ట్రెస్ పైలప్ అయిందో ఆ స్ట్రెస్ని రిలీజ్ చేసి మీకు ఏదైతే జోష్ ఇస్తుందో, ఏదైతే హ్యాపీనెస్ని ఇస్తుందో దాని వైపు మీరు వెళ్తున్నారనమాట. సో వచ్చే 3 నెలల్లో కొంతమందికి మ్యారేజ్ ఉంది అంటే మీ లైఫ్లోకి ఒక పర్సన్ వస్తున్నారు, బ్యూటిఫుల్ పర్సన్ హూ లవ్స్ యూ. ఎందుకంటే ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో పేజ్ ఆఫ్ కప్స్ వచ్చి ప్రేమ గురించి మాట్లాడతారు, ఫీలింగ్స్ గురించి మాట్లాడతారు. అండ్ కప్స్ అంటేనే మనకి ఎమోషన్స్, లవ్, ప్యాషన్ వీటి గురించి చెప్తుంది. సో మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ లైఫ్లోకి రావడం, మీకు గవర్నమెంట్ జాబ్ రావడం, అంటే వృత్తి వ్యాపారాల్లో కూడా మీకు అభివృద్ధి ఉంది. అండ్ ఫినాన్షియల్గా మీరు గ్రో అవ్వబోతున్నారు. ఇంతకుముందు ఏవైతే లాసెస్ చూసినారో వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ విధంగా మీ మనీని మీరు సెక్యూర్డ్గా పెట్టుకోవాలి, ఏ విధంగా మీ మనీని మీరు కాపాడుకోవాలి, ఏ విధంగా మీ మనీని మీరు అభివృద్ధి పరచుకోవాలి అనే దీనిపైన మీరు మంచిగా ప్లాన్ చేసుకొని మీరు వాటిని ఎగ్జిక్యూట్ చేసి తద్వారా మీరు ఫినాన్షియల్గా కూడా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. అండ్ ఏదైతే స్ట్రెస్ బిల్డప్ అయిందో దాన్ని తగ్గించుకుంటున్నారు. అండ్ ఒకవేళ ఇంకా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటే వాటి నుంచి ఎట్లా బయటపడాలి అనే దానిపైన కూడా మీరు ధ్యాస పెడతారనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఒక్కటే, ఇక్కడ బ్రేవ్ స్పిరిట్ అనేదైతే చెప్పినారో మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ధైర్యంగా మీరు అడుగులు వేయగలిగితే మీరు అంత ధైర్యమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. సో ఇక్కడ బ్రేవ్, యు ఆర్ బ్రేవ్. సో బ్రేవ్ అనే వర్డ్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను ధైర్యవంతుడిని, లేకపోతే నేను ధైర్యవంతురాల్ని, ఇలా మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకొని, మోటివేట్ చేసుకొని, పుష్ చేసుకున్నారంటే మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న దాంట్లో మీరు సక్సెస్ పొందగలుగుతారు. అండ్ సక్సెస్ మీకు చూడండి రిలేషన్షిప్లో ఉంది, ఫినాన్షియల్గా ఉంది, జాబ్ పరంగా ఉంది, హెల్త్ పరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ కైండ్నెస్ అండ్ నర్చరింగ్, నాకు ఇక్కడ ఏదో మెడిసిన్ చేతిలో పట్టుకున్నట్లుంది, హీలింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సో అన్ని విధాలుగా మీకు అభివృద్ధి అనేది ఉంది అని నేను చెప్తున్నాను. దానికి కావాల్సిన అడుగులు మీరు వేయండి, దానికి కావాల్సింది ఏదైతే ఉందో దాన్ని మీరు చేయడం మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీరు ఈ అభివృద్ధిని అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.